హలో అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే కార్తీక్‌ని కలిసిన తర్వాత ఇంటికి వెళ్ళిన జ్యోత్స్న పారిజాతం దగ్గరికెళ్ళి చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే, ఇంతలోనే దాసు వచ్చి అమ్మ అని పిలిచేసరికి ఇదేంటి? నువ్వెందుకు ఇక్కడికొచ్చావురా? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా! అని అంటుంది పారిజాతం. అప్పుడే నేను వచ్చింది నీ కోసం కాదు అని అంటే, ఇంతలో శివనారాయణ అక్కడికి వచ్చి మరెవరి కోసం వచ్చావు అని అడుగుతాడు. నేను దశరథన్న సుమిత్ర వదినల కోసం వచ్చాను సార్ అని అంటే వాళ్ళతో నీకేంటి పని అని అడుగుతాడు. ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్తే అసలు వాళ్ళు ఉంటే కదా పిలవడానికి, పర్సనల్ పని మీద బయటికి వెళ్ళారు, 2-3 రోజుల వరకు రారు, వచ్చాక చూద్దాంలే నువ్వు వెళ్ళు అని చెప్తే ఇక వెంటనే పారిజాతం వాడేదో చెప్పాలనుకుంటున్నాడు కదా అని అంటే అప్పుడే శివనారాయణ ముందు నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్తావా అని అంటాడు. అప్పుడే పారిజాతం నేను అనవసరంగా మాట్లాడినట్టున్నాను, అయినా దాసేంటి దశరథ్ సుమిత్రలను అడుగుతున్నాడు అని అనుకుని ఆలోచిస్తూ లోపలికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే శివనారాయణ దాస్తో ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి, వెళ్ళమన్నాను కదా అని చెప్తే అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాసు. శివనారాయణ జ్యోత్స్నతో నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని ఒక షార్ట్ వార్నింగ్ ఇచ్చేసి లోపలికైతే వెళ్ళిపోతాడు. అప్పుడే జ్యోత్స్న అసలు ముందు ఈ దాస్ ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి, తనకి మా అమ్మ నాన్నతో పనేంటి అని అనుకుని వెంటనే ఇంటి బయటికి వచ్చి వెళ్ళిపోతున్న దాస్ని పిలుస్తుంది జ్యోత్స్న. ఏంటి నీకు మా అమ్మ నాన్నలతో పనేంటి, ఎందుకు వచ్చావు, అసలు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అడుగుతుంది. అప్పుడే దాస్ చిన్న నవ్వు నవ్వి ఎందుకమ్మా కంగారు, తెలియాల్సిన రోజున అన్ని విషయాలు తెలుస్తాయి కదా, ఎందుకు అంత ఆతృత నీకు అని అంటే అప్పుడే ఆ మాటతో జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. అసలు ఎంత పొగరు నీకు, అయినా నీకు మా అమ్మా నాన్నలతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది, మహా అయితే నా గురించి చెప్పడానికే అయ్యుంటుంది అని జ్యోత్స్న అంటే అవును నీ గురించి చెప్పడానికే అని అంటాడు దాసు. దాంతో షాక్ అయిపోతుంది జ్యోత్స్న. అంటే నేను ఇందాక ఆ రౌడీల్ని కలవడానికి వెళ్ళాను కదా, ఆ విషయమే అమ్మ నాన్నలతో చెప్పడానికి వచ్చాడనమాట అని అనుకుని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న ఇందాక అక్కడేమో నేను ఎవరికి ఏమీ చెప్పను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పావు, నేను అక్కడి నుంచి వచ్చేసాక నువ్వు అన్న మాట మీదే కదా నేను అక్కడి నుంచి వచ్చేసాను, ఆ మాట మీద నిలబడకుండా మళ్ళీ ఇప్పుడు మా అమ్మ నాన్నల్ని కలిసి నేను ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాను, ఇలాంటి వాళ్ళని కలవాలనుకుంటున్నానని వాళ్ళతో చెప్పి నన్ను ఇబ్బందుల్లోకి నెట్టాలనుకుంటున్నావా అని అంటుంది జ్యోత్స్న. అప్పుడే దాసు ఏ తండ్రి అయినా కూతురు క్షేమం కోరుకుంటాడు కానీ కూతురు ఇబ్బంది పడాలని కోరుకోడు, నేను చెప్పాలనుకున్నది ఈరోజు జరిగిన విషయం కాదు అని అంటే మరైతే ఇంకే విషయం అని అడుగుతుంది జ్యోత్స్న. అప్పుడే దాసు తన మనసులో జ్యోత్స్నకి అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి, ఈ విషయం ముందే తనకు తెలిస్తే ప్రమాదం అని మనసులో అనుకొని నేనేదో సరదాగా అన్నాను జ్యోత్స్న, నేను మాట్లాడాలనుకుని వచ్చింది నీ విషయం కాదు, ఇందులో నీకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఏదో నాకు సంబంధించిన విషయం మాట్లాడాలని వచ్చాను అని చెప్తాడు దాసు. అప్పుడే జ్యోత్స్న నమ్మొచ్చా అని అడిగితే నేను చెప్పాల్సిందే నేను చెప్పాను, నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాసు. అప్పుడే జ్యోత్స్న ఇతనేంటి ఇంత వెరైటీగా మాట్లాడుతున్నాడు, అసలు ఇంతకీ ఈ విషయం బయటపడకుండా ఉంటుందా, నేను తినని నమ్మొచ్చా అని అనుకుని ఇక ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.